పరస్పర దాడులతో వెస్టేషియా భీకర పోరు మరింత తీవ్రమవుతోంది. ఐఆర్జీసీ స్థావరాలే లక్ష్యంగా అమెరికా నేవీ ఇరాన్పై అత్యాధునిక మిసైళ్లను ప్రయోగించింది. గంట వ్యవధిలోనే 100కు పైగా యుఎస్ క్షిపణులు టెహ్రాన్, షిరాజ్ సహా కీలక ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. సౌత్ ఇరాన్లోని షిరాన్లో అండర్ గ్రౌండ్ మిసైల్స్ స్టోరేజ్ సెంటర్పై అమెరికా వైమానిక దళం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఇరాన్పై పోరును ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ ఆ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. మరో 12 గంటల పాటు ఇరాన్ పౌరులు రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. మిసైల్స్ దాడులతో ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశంతో మార్కెట్లలో రద్దీ లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్ వార్నింగ్ పై ఇరాన్ ఆర్మీ స్పందించలేదు. పరస్పర దాడులతో వెస్టేషియా భీకర పోరు మరింత తీవ్రమవుతోంది. ఐఆర్జీసీ స్థావరాలే లక్ష్యంగా అమెరికా నేవీ ఇరాన్పై అత్యాధునిక మిసైల్స్ ను ప్రయోగించింది. గంట వ్యవధిలోనే 100కు పైగా యుఎస్ క్షిపణులు టెహ్రాన్, షిరాజ్ సహా కీలక ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. సౌత్ ఇరాన్లోని షిరాజ్లో అండర్ గ్రౌండ్ మిసైల్స్ స్టోరేజ్ సెంటర్పై అమెరికా వైమానిక దళం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది.